మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు న్యాయం చేస్తానని చెప్పి, కళాకారులకు న్యాయం చేస్తా అని చెప్పి వాళ్లకు భజన చేసిన వాళ్ళకే కొంతమందికి ఏదో కొంతమందికి ఇచ్చింది. కానీ ఎవరిని కూడా ఉద్యమకారులను, కళాకారులను కానీ, విద్యార్థులను కానీ, మరి ఉద్యమించిన వారి కొరకు, శ్రమించిన వారి కొరకు ఎప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. నిన్న మొన్నగాక కోర్టు 2 నెలలు వరకు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పినప్పటికీ కూడా ఏం పట్టించుకునే పరిస్థితి. కళాకారులది దీనమైన పరిస్థితి ఉన్నది. వాళ్ళ పిల్లలను, భార్య పిల్లలను పోషించుకోలేక తెలంగాణ వచ్చిందాకా తెలంగాణ కొరకు పోరాడి ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకోక, గవర్నమెంట్, ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఎవరు పట్టించుకోక పాపం వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ ఇంకా కూడా వాళ్ళ కళలను నెరవేరుస్తూ వాళ్ళు గజ్జగట్టి ఆట ఆడుతూ పాట పాడుతూ ఇప్పటిదాకా కూడా అదే పరిస్థితి. మరి ఎవరు ఏం పట్టించుకోవట్లేరు కాబట్టి ఇప్పుడు పరిస్థితి బ్రతకలేక, ఇటు చావలేక తను గిరిపల్లి మల్లేశం తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తుందని మేము ఆశిస్తూ, మరి 19 తారీఖు ఆయన సంస్మరణ సభ ఉన్నది. దీనికి అందరూ వచ్చి హాజరయ్యి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందని, ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వారికి, వాళ్ళ కుటుంబాన్ని 19 తారీఖు నాడు అందరూ విద్యార్థులంతా, కళాకారులంతా అందరూ ఆ సంస్మరణ సభకు హాజరు కావాలని, వారిని ఆదుకోవాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. విద్యార్థులు, మేధావులు, కళాకారులు, జర్నలిస్టులు, ఇట్లా సబ్బండ కులాలు సకల జనులు కలిసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నిజాయితీగా ఎవరైతే ఉద్యమకారులు కొట్లాడిరో, ముఖ్యంగా కళాకారులు, గత ప్రభుత్వం కళాకారులకు మోసం చేసింది. ఎవరైతే వాళ్ళకు భజన చేసినరో వాళ్ళకు మాత్రమే సారథిలో కొలువులు ఇచ్చింది. కానీ నిజాయితీగా పనిచేసినటువంటి ఉద్యమకారులను గుర్తించలేదు. ఉద్యమ కళాకారులను కనీసం వాళ్ళ ఊసు కూడా ఎత్తలేదు. ఇవాళ గిరిపల్లి మల్లేశం అనే మిత్రుడు ఇవాళ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం గిరిపల్లి గ్రామానికి చెందిన గిరిపల్లి మల్లేశం తెలంగాణ రాష్ట్రం కోసం కాలికి గజ్జ కట్టి గోసిగొంగడేసుకొని ఇవాళ పల్లె నుండి, గల్లీ నుండి ఢిల్లీ దాకా వెళ్ళి తన గళాన్ని వినిపించినటువంటి గిరిపల్లి మల్లేశం ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత తెచ్చుకున్నటువంటి తెలంగాణలోని ఆ రోజు ఎట్లయితే 1200 మంది బలిదానాలు అయ్యారో, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులకు నిజంగానే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాయని దానికోసం కొట్లాడి పాపం విసికి వేసారిపోయినటువంటి మల్లేశం ఈరోజు ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఇవాళ నిజంగా ప్రభుత్వం ఇవాళ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే నెరవేర్చి ఉన్నట్టయితే ఇవాళ మల్లేశం యొక్క ఇవాళ ఆయన ఆత్మహత్యకు పాల్పడేవాడు కాదు. మరి దీనికి కారణం ఎవరు అని అంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇది నిజంగా ప్రభుత్వం చేసిన హత్యగానే గుర్తించాలి. ఉద్యమకారులారా, ఇంకా ఎంతకాలం మోసపోదాం, ఎంతకాలం మనం గోసపడదాం. కాబట్టి మిత్రులారా, మరి గిరిపల్లి మల్లేశం గారి యాదిలో జరిగేటువంటి, రేపు జరగబోయేటువంటి 19 తారీఖు నాడు బీసీ సాధికారత భవన్లో జరిగేటువంటి సంస్మరణ సభలో అనేక మంది కవులు, కళాకారులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులంతా కూడా తరలి వచ్చి ఈ యొక్క మల్లేశం గారి సంస్మరణ సభను విజయవంతం చేస్తూ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మరి మల్లేశం గారి కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మరి అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత కవులు, కళాకారులు, విద్యార్థులు, రచయితలు, జర్నలిస్టుల పైన ఉన్నది. ఆ చైతన్యం చేసిన తర్వాత ప్రస్తుతం ఒక భౌగోళికమైన తెలంగాణను ఏర్పడేసుకునే సమయంలో తెలంగాణ రాష్ట్రం లోపల రాజకీయ ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయి తప్ప విద్యార్థులకు ఉద్యోగాలు రాలే, జర్నలిస్టులకు ఉద్యోగాలు రాలే. తెలంగాణ ఉద్యమంలో కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని కూలిపాలి నాలుపాలి చేసుకునేటోళ్ళు కూడా అన్నీ వదిలిపెట్టుకొని కుటుంబం కోసం తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు ఏమైనా బాగుపడతారని చెప్పేసి ఈ సమాజాన్ని చైతన్యవంతం చేసినటువంటి కళాకారులు ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా 2014 అధికారంలో వచ్చిన కేసీఆర్ బూటక హామీలను నమ్మి తెలంగాణతో రావాలని కోరుకున్నారు. కానీ తెలంగాణ ఎట్లా రావాలనే విషయంలో కూడా విఫలమయ్యారు. కళాకారులు కూడా విఫలమయ్యారు. కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి భజన చేసేటువంటి కార్యకర్తలు వాళ్ళే కళాకారులు అయిపోయారు, వాళ్ళే రథసారులు అయిపోయారు, వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ తలదన్నేలా నేను పరిపాలన చేస్తున్నటువంటి ఒక బూటక మాటలతోటి, అబద్ధ ప్రచారంతో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించిండు. ఎన్నికల హామీలో ప్రకటించిన ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించినటువంటి ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయక సమయాన్ని మొత్తం వృధా చేస్తూ, ప్రజాధనాన్ని వృధా చేస్తూ తెలంగాణ కోసం కొట్టినటువంటి ఉద్యమకారులే కానీ, విద్యార్థులే కానీ, జర్నలిస్టులే కానీ ఎవరు కూడా కనీసం ఈ రోజుల్లో పరిస్థితుల్లో ఉద్యోగాలు ఉన్నా కూడా చనిపోతే కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు. అంటే ఉద్యమకారులారా మీరందరూ కూడా ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు, చావద్దు. తెలంగాణ కోసం అయితే ఎన్ని సంవత్సరాలు కష్టపడి 1969 నుంచి ఉద్యమం జరిగితే 2014లో తెలంగాణ రాష్ట్రం అయితే ఏ విధంగా వచ్చిందో మీరు కూడా ఇప్పుడు మన హక్కుల కోసం మనం కొట్లాడాల్సిన బాధ్యత ఉన్నది. మీరు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. ఆర్థికపరమైనటువంటి కష్టాలు నష్టాలు చాలా ఉన్నాయి. కానీ తెలంగాణ ఉద్యమంతో పోల్చుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పెద్ద సమస్య కాదు. మీ అందరికీ తెలంగాణ ఉద్యమకారుల వేదిక అండగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమకారులు వచ్చి పనిచేసిన మాలాంటి విద్యార్థులు, జర్నలిస్టులు, ఈ చైతన్యవంతమైన సమాజాన్ని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు అండగా ఉంటారు. కాబట్టి గిరిపల్లి మల్లేశం అన్న తను ఎంత బాధను అనుభవిస్తే ఒక మనిషి చనిపోవాలన్న ఆలోచన ఎంత తీసుకొచ్చిందంటే దానికి కారణం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ప్రధానంగా కేసీఆర్ గవర్నమెంట్లో కూడా కళాకారులు దగబడ్డారనే విషయం, కళాకారులు మోసపోయినారనే విషయం, కళాకారులు కనీస కాలి గజ్జె గట్టన రానోళ్ళు కూడా ఉద్యోగాలు పొందారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నిజంగా నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు వాళ్ళకి సమాజంలో చైతన్యం చేసామన్నారు. మీరు చెప్పినట్టు ఒక బూటకు మాటలతోటి కామారెడ్డికి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పేసి మీరు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయకపోవడంతో కంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కంటే ఇంకా విపరీతమైన నిర్బంధాలు, కనీసం ఏదైనా ప్రోగ్రాం పెట్టుకుని ఒక అసెంబ్లీ పోయి మాట్లాడదాం కూడా అరెస్ట్ చేసే పరిస్థితి, ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే మిగతా రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రేవంత్ రెడ్డి, కేసీఆర్కి ఏదైతే గతి పట్టిందో బిడ్డ రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడుతుంది. ఈ సమాజంలో కూడా తెలంగాణ గడ్డ అంటేనే ఒక చైతన్యం